హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానికం అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు అని అర్థం. ఇక్కడ సర్పంచ్ అంటే గ్రామానికి అధినేతగా ఉంటారు కాబట్టి సర్పంచ్గా పోటీ చేసి గెలవాలనుకుంటారు. అందుకోసం రాజకీయంగా ఎన్నో ఎత్తులు వేస్తారు. ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ సర్పంచ్ ప్రజలకు నచ్చకపోయినా, తప్పుడు పనులు చేసినా ఎన్నుకున్న ప్రజలే అతన్ని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుందా? సర్పంచ్కు ఉండే అధికారాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి గ్రామంలోని ప్రజలు మంచి చెడులు చూస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి గ్రామానికి అవసరమయ్యే నిధులను సేకరిస్తూ ఉండాలి. గ్రామంలో అభివృద్ధి పనులను చెబుతూ ఉండాలి. భౌతికంగా, నైతికంగా ఒక గ్రామం అభివృద్ధి చెందేందుకు సర్పంచ్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే సర్పంచ్గా ఎన్నికైన కొందరు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సరైన విధంగా పనులు చేయకుండా ఉంటారు. అలాగే గ్రామానికి చెందినటువంటి నిధుల్లో అక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిపై చర్యలను ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 35, 37 ప్రకారం ఒక సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడడం, పక్షపాతం చూపించడం వంటివి చేయడం వల్ల ప్రజలు నష్టపోతే తమ సర్పంచులు తొలగించే అధికారం వారికి ఉంటుంది. అయితే ఇందుకోసం గ్రామంలోని 50% వార్డు సభ్యుల మద్దతు ఉండాలి. వీరు అభిశంసన తీర్మానం ద్వారా తమకు సర్పంచ్ నచ్చలేదు అని ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును జిల్లా పంచాయతీ అధికారులతో పాటు కలెక్టర్ పరిశీలిస్తాడు. వీరి ఆరోపణలు నిజమని చెబితే మరోవైపు 50% వార్డు సభ్యులు సర్పంచ్ను తొలగించాలని కోరితే నిరభ్యంతరంగా తొలగించే ఛాన్స్ ఉంటుంది. సర్పంచ్ను ప్రజలే ఎన్నుకుంటారు. అలాగే ప్రజలే ఆ వ్యక్తిని పదవి నుంచి దించే అధికారం ఉంటుంది. ఒక దేశంలో లేదా ఒక జిల్లాలో ఒక గ్రామం అభివృద్ధి చెందితేనే ఆ జిల్లాకు పేరు వస్తుంది. అలాంటి గ్రామానికి అధ్యక్షత వహించే సర్పంచ్ పదవి కీలకమైంది. అందువల్ల సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప అవినీతి, డబ్బు సంపాదన కోసం చేయొద్దని కోరుతున్నారు. అయితే సర్పంచ్గా ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలకు ముందే తెలిపి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకుంటారు.